ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानः शृण्वन्नोदभिश्चेदसादनो అందరూ కూడా పుష్పాన్ని కళ్ళకత్తుకొని స్వామి చెంత పెట్టి నమస్కారం చేసుకోండి. గణపతయే నమః ధ్యాయామి ఆవాహయామి. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. నేను చెప్పిన విధంగా చెప్పాలి. అందరూ కూడా వక్రతుండ వక్రతుండ మహాకాయ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం వికటాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం బాలచంద్రాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం భైరంబాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః నానావిధపరిమళపత్రపుష్పాక్షతపూజాం సమర్పయామి. లక్ష్మీరాష్టయాం కేతయామాసగుం సృజామసి వీరాంజనానంతరం ఉద్భాగప్రియం సమర్పయామి నమస్కరోమి. పూర్వక ప్రదక్షిణ పూర్వక వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. ప్రధానమంత్రస్య విద్యమానస్య సంకల్పేషు మహాసుబ్రహ్మణ్య స్వామి దేవతా ప్రతిష్ఠా సమయే అస్మిన్ కలశే ఆదిశేషనాగ అనంతనాగ వాసుకీనాగ తక్షకనాగ తత్కోటకనాగ పద్మనాగ మహాపద్మనాగ శంఖనాగ కులికానాగ సహిత నవనాగ దేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి. ధర్మస్యేవ సూర్యముఖ్యం తమనపదే హృదయానస్వస్తి. స్వామి సర్వదకన్నా భజావత్ పూజావసానకో రాజంచాభిశ్రీర్యాజనో గృహే హిరణ్యమాత్రం మదో పూర్ణం దదాతి ఏకదా బ్రహ్మణముపహరతి. మండపస్థితావాహి సర్వేభ్యో దేవీ దేవతాభ్యో నమో నమః. ఆనందమంగళ నీరాంజనం దర్శయామి. నీరాంజనానంతరం రుద్ధాజమనీయం సమర్పయామి నమస్కరోమి. మమ సహకుటుంబస్య సభాంగమస్య సరక్షకస్య ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ ప్రపౌత్రాన్ ప్రపౌత్ర అంశ్చ దేహి మే తు మహాసుబ్రహ్మణ్యాయ నమో నమః. అందరూ మనసావాచాకరమని ఆ యొక్క మండపం మీద వేయించేసి ఉన్న నవగ్రహాలకి సర్పసుబ్రహ్మణ్య స్వామికి ముక్కోటి దేవతలకి నమస్కారం చేసుకోండి చక్కగాను. సంకల్పేషు సంపూర్ణ జలాభిషేకో హస్తో. ఏకాదశ ద్వాదశాద్యం గృహీత్వా సప్తహోత్రా సప్తధాత్వాయం సప్తయోని రావణస్వ హృదయన స్వాహా. సప్తహోత్రే నమ దేవోల్ యజ్ఞ భగవాన్ కీ. ఓం పూర్ణాహుతి
सर्वोत्तमाञ्जोति सर्वं वै पूर्णाहुति सर्वमेवाप्नोति अधोऽयं वै पूर्णाहुति अस्यामेव प्रतिष्ठति स्वाहा पूर्णाहुति मुहूर्तः शुभमुहूर्तोऽस्तु आयुर्देहि यशोदेहि श्रियं सौख्यं च देहि मे मम पुत्रान् प्रपौत्र अंश्च देहि मे तु महासुब्रह्मण्याय नमो नमः। అందరూ ఏ కామ్యార్థమై ఒక ప్రతిష్టాపన కార్యక్రమం చేశారో ఆ కామ్యాన్ని అనగా మీ కోరికని మీ మనస్సులో తలుచుకోండి. ఒక్కమారు మనస్సులో మీ గోత్రం పేరు మీ కుటుంబ సభ్యుల పేరును చెప్పుకోండి. మనసావాచాకరమని భక్తిపూర్వకంగా సర్పసుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం చేసుకోండి. ప్రార్థన పూర్వక ప్రదక్షిణ పూర్వక వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి అని కాని జపాపాని జన్మాంత ప్రదాని చ తాని ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ రాహిమాన్ కృపయా దేవాదేవీ శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తిత్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన. శ్రీ గురుభ్యో నమో నమః. భగవద్బంధువులారా, ఈ యొక్క పవిత్ర కార్యం అనేది శ్రావణ మాసం మొదటి రోజు ఆగస్టు 5వ తారీఖు పురస్కరించుకొని అత్యంత వైభవోపేతంగా శ్రీ వైదిక ధర్మపీఠం యొక్క ఆధ్వర్యంలో శశాస్త్రీయంగా విజయవాడకు అతి చేరువలో ఉన్న సజీవ సర్పసంచార దేవాలయం అద్భుత దేవాలయం శివసాయి మహాక్షేత్రమునందు భక్తుల యొక్క స్వహస్తాలతో అత్యంత సేవా దృక్పథంతో నాగప్రతిష్టలు, ఆశ్లేష బలి పూజ, సర్ప సంస్కార కార్యక్రమాలు అత్యంత విశేషంగా నిర్వహించడం జరిగినది. ఈ యొక్క పవిత్ర కార్యం చేసిన భక్తులకు ఆ యొక్క సర్పానుగ్రహం పొందాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క పవిత్ర కార్యం ఇప్పటిదాకా వీడియోలో చూసిన ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోని నలుగురికి షేర్ చేయగలరు. అదేవిధంగా ఖచ్చితమైన మీ యొక్క అభిప్రాయం అనేది కామెంట్ సెక్షన్లో తెలుపగలరు. మరియు ఈ యొక్క పవిత్ర కార్యం అనేది మీరు ఆచరించడం వలన జన్మజాతకరీత్యా కుజదోషమని, కాలసర్పదోషమని, నాగదోషమని, సర్పదోషమని, సర్పశాపమని, పితృదోషమని, మాతృకాదోషమని, అదేవిధంగా వివాహరీత్యా, సంతానరీత్యా పడే కష్టాల నుంచి బయటపడే మహోత్కృష్ట కార్యక్రమం. ఈ యొక్క పవిత్ర కార్యం అనేది ప్రతి నెలలో అత్యంత విశేషంగా జరుగుతూ ఉంటుంది. అధిక వివరాలకై మీరు మమ్మల్ని సంప్రదించగలరు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. అండి కార్యక్రమం చాలా మంచిగా జరిగింది. గురువు గారు మంచిగా రిసీవ్ చేసుకున్నారు. జరగవలసిన కార్యక్రమం ప్రతి ఒక్కటి మంచిగా అర్థమయ్యేటట్లు చాలా బాగా చేసినారు. చాలా సంతోషం సార్. మేము యూట్యూబ్ ద్వారా తెలుసుకొని వచ్చామండి. ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది. ఉయ్యూరు నుంచి వచ్చాం మేము. చాలా బాగా జరిగిందండి. ఊహించిన దానికన్నా ఎక్కువగా జరిగింది. చాలా చక్కగా ఉంది. అంతా చాలా వివరంగా, విపులంగా, చక్కగా చెప్పి అర్థమయ్యేటట్టు చాలా చాలా బాగా చేశారండి. చాలా బాగుంది ఈ కార్యక్రమం. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మేము యూట్యూబ్లో చూసి తెలుసుకున్నామండి. ఇది తెలుసుకుని ఇక్కడికి వచ్చాము. మేము తెలుసుకున్న దానికన్నా ఇక్కడ చాలా బాగా జరిగింది. మాది రాజమండ్రి దగ్గర పందపాక గ్రామం మాది. కార్యక్రమం అయితే చాలా మంచిగా జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. సర్ప సంస్కారం, ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ, ఈ 3 కార్యక్రమాలు కూడా మాకు విపులంగా చెప్పి మా చేత చేయించారు. ఇవన్నీ చాలా బాగుంది. నమస్తే అండి. ఇక్కడ నేను ఒక 2 days బ్యాక్ చూశానండి యూట్యూబ్లో నాగప్రతిష్ఠ. దాని గురించి యూట్యూబ్లో చూసి అయ్యగారు ఫోన్ చేస్తే వచ్చామని చెప్పారండి. వచ్చాను. నేను ఊహించలేదు దానికంటే ఎక్కువగా చేశారు.
నాగప్రతిష్ఠ చేశారు. తర్వాత మా స్వహస్తాలతోటి చేపించారు. అన్ని రకాల దానికి సంబంధించిన సర్పదోష కార్యక్రమాలు కానీ అన్ని రకాల కార్యక్రమాలు చేపించారు. మాకు చాలా సంతోషంగా ఉంది. 2 రోజుల క్రితమే చూసాము. అయ్యగారు కూడా చాలా ఓపికగా చేశారు. మేము ఇది యూట్యూబ్లో చూసి వచ్చాము. ఇక్కడ పూజ చాలా క్రమపదంగా జరిగింది. అంటే చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా చేశారు. ఏ గుళ్ళో కూడా మనకు అంత నీట్గా చేయరు. పూజారి గారు చాలా బాగా చేయించారు. నమస్కారం, నా పేరు సాయి శశాంక్ అండి. నేను గుంటూరు నుంచి రావడం జరిగింది. ఇది నేను యూట్యూబ్లో చూశాను. ఇక్కడ ఆశ్లేష బలి పూజ, ప్రతిష్ట ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. నేను నిజంగా ఇదే ఫస్ట్ టైం రావడం, వచ్చి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న పూజారులు కానీ ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరు చాలా మనకి అందుబాటులో ఉన్న విధంగా ఉన్నారు. ఏ విషయంలో అయినా సరే చాలా చాలా నిష్టగా, చాలా ప్రతి ఒక్కటి క్లియర్గా మనకి చెప్తూ, మనకి వివరిస్తూ, ప్రతి ఒక్క విషయాన్ని ఏదో ఇలా చేసేయండి అని చెప్పకుండా ప్రతి ఒక్క విషయాన్ని వివరించి దాని మీనింగ్ ఏంటో చెప్పి దానికి వచ్చే కంక్లూజన్ కూడా చెప్పి వీళ్ళు మనతో చేపించి మనల్ని సేఫ్గా పంపించే బాధ్యత కూడా తీసుకుంటున్నారు. ఇలా అంటే ఇది ఒక రకంగా చాలా లక్ అనే చెప్పాలి. నేనైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే, అండ్ జస్ట్ హోపింగ్ మీరు కూడా వచ్చి అందరూ వచ్చి ఇక్కడ ఈ పూజలన్నీ చేయించుకొని మీ దోషాలను వదిలించుకుంటారు అనుకుంటున్నాను. నమస్కారం అండి. మేము హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చామండి. నా పేరు సుధాకర్ అండి. మేము నాగప్రతిష్ఠ చేయించుకుందామని వచ్చాం, పాపకిని మాకుని. ఇక్కడ చాలా బాగా చేశారు. ఈ వైదిక ధర్మ పీఠం ఆధ్వర్యంలో పంతులు గారు చాలా నియమానిష్టతో, నిష్ఠాగరిష్టతో చాలా బాగా చేశారు. అందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇటువంటి కార్యక్రమం ఇంకా చాలామందికి అందాలని చెప్పేసి మేము కోరుకుంటూ చాలా బాగా జరిగిందని మేము మా ఒపీనియన్ తెలియజేస్తున్నామండి.